గుంటూరు జిల్లా పత్తిపాడులో టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు నామినేషన్ వేశారు. గుంటూరు నుంచి భారీ ర్యాలీతో వెళ్లిన రామాంజనేయులు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని, సీఎం జగన్ ఇక ఇంటికి వెళ్లాల్సిందేనని రామాంజనేయులు చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు రామాంజనేయులు. ఈరోజు తెలుగుదేశం పార్టీ పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా, మరి అదేవిధంగా జనసేన, బీజేపీ పార్టీలు బలపరిచినటువంటి ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు మా నాయకులు తాడిశెట్టి మురళి గారు, రావి వెంకటరమణ గారు ఎక్స్ఎమ్మెల్యే, మరి అదేవిధంగా మా పత్తిపాడు నియోజకవర్గ జనసేన కన్వీనర్, అదేవిధంగా మా కుటుంబ సభ్యులైనటువంటి మా శ్రీమతి గారితో ఈరోజు నామినేషన్ వేయడం అనేటువంటిది జరిగింది. నియమ నిబంధనలను అనుసరించి మేము ఈరోజు నామినేషన్ వేశాము. 9 గంటలకి మేము ఏటుకూరు నుంచి ర్యాలీ బయలుదేరితే ఇప్పుడు వరకు ఇక్కడ ర్యాలీ జరగడం అనేటువంటిది జరిగింది. 40-50 వేలు మెజార్టీ అనేటువంటిది వస్తుందన్నది అందరి యొక్క అభిప్రాయంగా ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాట వేసే సూపర్ 6 ద్వారా వాళ్ళ కుటుంబాలు లక్షాధికారులు అయ్యేటటువంటి అవకాశం ఒక తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలోనే సాధ్యమవుతుందన్నటువంటి నమ్మకాన్ని ప్రజలు ఈరోజు ప్రదర్శించారు వాళ్ళ సంఖ్యాబలంతో.